హలో ఫ్రెండ్స్, మనందరం చిన్నప్పటి నుంచి కూడా యాక్టివాని చూస్తూ పెరిగాము. యాక్టివా పైనే బండి నేర్చుకున్నాము. యాక్టివాని ఇప్పుడు కూడా నడుపుతున్నాము. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంపల్సరిగా యాక్టివా ఉండాల్సిందే, ఒక బండి ఉన్నప్పుడు కూడాను. సో ఇప్పుడు అలాంటి యాక్టివా ఎలక్ట్రిక్లో వస్తే ఎంత పెద్ద విషయం ఇది. సో 2025 హోండా వాళ్ళు యాక్టివాని ఎలక్ట్రిక్లో లాంచ్ అయితే ఫైనల్గా చేశారు. సో ఈసారి హోండా వాళ్ళు 2 మోడల్స్లో లాంచ్ చేశారు. ఒకటి బడ్జెట్లో దొరికే QC1 అనే ఒక మోడల్, ఇంకోటి యాక్టివా మనందరికీ తెలుసు వీళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ స్కూటర్ అని కూడా అంటాం మనం. సో యాక్టివా ఎలక్ట్రిక్లో కూడా లాంచ్ అయింది. మీ QC1 రివ్యూ డీటెయిల్గా వాకర్ అండ్ టెస్టెడ్ కావాలంటే ఎస్ QC1 అని కామెంట్ చేయండి. సో ఆల్రెడీ మన హైదరాబాద్ డీలర్కి అయితే వచ్చాయి, అది నేను వాకర్ అండ్ టెస్టెడ్ ఒక వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో ఈ యాక్టివా ఎలక్ట్రిక్ డైరెక్ట్ రైవల్ అంటే కాంపిటీషన్ అనేది బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ అండ్ ఓలా S1 మోడల్స్కి అయితే వస్తాయి. వీడియో ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది ప్రాపర్ కాంపిటీషన్ దేనికి వస్తుందో అనేది. సో చాలా యూనిక్, చాలా డిఫరెంట్ ఇది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడదాము. ప్రైస్ వచ్చేసి స్టాండర్డ్ మోడలే మనకు 1,50,000 ఆన్ రోడ్ ఉంది ఎస్టిమేటెడ్గా. దీంట్లో మనకు రోడ్ సింక్ డియో అని ఒక వేరియంట్ ఉంది, అంటే కనెక్టెడ్ ఫీచర్స్ లాంటివి వస్తాయి. ఇది మనకు 1,88,000 ఆన్ రోడ్ అయితే పోతుంది. మరి ఆల్మోస్ట్ 1,90,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పడుతుందో లేదో అని కూడా మాట్లాడుతాను వీడియోలో. అండ్ కలర్స్ కూడా టోటల్ 4 కలర్స్లో లాంచ్ చేశారు. షాలో బ్లూ, స్పెరల్ బ్లూ, సిల్వర్, వైట్, బ్లాక్, టోటల్ 5 కలర్స్ అయితే లాంచ్ అయింది. సో ఫస్ట్ అయితే బడ్జెట్లో దొరికే ఆ QC1 మోడల్ అయితే డీలర్స్కి అయితే వచ్చింది. అది కూడా కొన్ని డీలర్స్లో మాత్రమే దొరుకుతుంది, అది ఏంటనే చెప్తాను. సో కాకపోతే యాక్టివా ఇంకా ప్రాపర్ లాంచ్ అవ్వలేదు, షోరూమ్స్కి రాలేదు, బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో అందుకే నేను మొన్న ఆటో ఎక్స్పో పోయినప్పుడు అక్కడ వీడియో తీసుకొని మీకోసం అయితే జాగ్రత్తగా తీసుకొచ్చాను. సో వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని ఇలాంటి జాగ్రత్తమైన వీడియోస్ కోసం. సరే, ముందుగా డిజైన్స్ మాట్లాడుతూ మనం ఒక్కొక్క విషయం డీటెయిల్గా మాట్లాడదాము. ఫ్రంట్ లుక్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. రెగ్యులర్ యాక్టివా మనం చూసే విధంగా లేదు, ఫ్యూచరిస్టిక్గా ఏరోడైనమిక్స్గా ఉన్నాయి. ఫ్రంట్లో DRL ఉంది, LED హెడ్ లైట్స్ వస్తాయి, LED టైల్ ల్యాంప్స్ వస్తాయి, LED ఇండికేటర్లు వస్తాయి దీంట్లో. అండ్ ఫ్రంట్లో 12 ఇంచుల వీల్ వస్తుంది, 1990 సెక్షన్ 2+ అలాయ్తో పాటు. ఫ్రంట్లో 160mm డిస్క్ బ్రేక్ కూడా ఉంది. టెలిస్కోపిక్ రెగ్యులర్గా వచ్చి యాక్టివా సస్పెన్షన్ వస్తుంది దీంట్లో చూసాను. అండ్ లెగ్స్ ఏరియా ఏదైతే రైడర్కి ఉందో ఆ స్పేస్ కూడా బాగానే ఉంది. సింగిల్ సీట్తో పాటు చూడొచ్చు, హుక్స్ కూడా ఉన్నాయి. అండ్ స్మార్ట్ కీతో వస్తుంది, కీస్ మన జోబులో పెట్టుకొని వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు అండ్ సీట్ అన్లాక్ చేయొచ్చు. సో ఒకసారి బ్యాటరీస్ చూపిస్తాను. 2 బ్యాటరీస్ వస్తాయి, 2 బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. 1.5 kW, 1.5 kW రెండింటివి ఆప్షన్ ఉన్నాయి. టోటల్ 3 kW బ్యాటరీ. సైడ్ ప్యానల్ డిజైన్ కూడా చాలా నీట్గా ప్లెయిన్గా యాక్టివా ఈ బ్రాండింగ్తో ఉంది. వెనకాల కూడా 12 ఇంచుల వీలు, అలాయ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా టైల్ సెక్షన్ కూడా చాలా యూనిక్గా ఫ్యూచరిస్టిక్గా LED టైల్ లైట్స్, LED ఇండికేటర్లు ఉన్నాయి. అండ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ 6 kW మోటార్ వస్తుంది. 22 Nm టార్క్ తీసిస్తుంది దీంట్లో. మనకు టాప్ స్పీడ్ 80 వరకు కూడా ఈజీగా రీచ్ అవుతుంది. వెనకాల సస్పెన్షన్ 3 స్టెప్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్యాటరీస్ గురించి మాట్లాడితే ఇది స్వాపబుల్ బ్యాటరీస్ అంటారు, అంటే ఈజీగా రిమూవ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రాత్రి అంతా పెట్టి పేలిపోయే ఆప్షనే లేదు. మనం వెళ్తున్న ఆఫీస్ రూట్లోనే మనం ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఈజీగా పాత బ్యాటరీలు తీసేసి కొత్త బ్యాటరీలు 1 minute ఛార్జింగ్ అయిన బ్యాటరీలు పెట్టేసుకోవడం, అంతే, చాలా సింపుల్. అండ్ ఒకసారి మనం టెక్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడితేను. సో మనకు జాయ్స్టిక్ కంట్రోల్స్ ఉన్నాయి టాప్ మోడల్లో. అండ్ స్విచ్ గేట్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. 7-inch TFT డిస్ప్లే వస్తుంది, బ్లూటూత్ వైఫై కనెక్టెడ్, కాల్, SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, OT అప్డేట్స్. అండ్ రైడ్ మోడ్స్ కూడా చూడొచ్చు, స్పోర్ట్, ఎక్కో లాంటివి ఉన్నాయి. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ విత్ మొబైల్ పాకెట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ టాప్లో అలర్ట్ ఉంది, మెయింటెనెన్స్ అలర్ట్ ఉంది. ర్యామ్ వచ్చేసి 6GB ఉంటుంది, ROM వచ్చేసి 32GB. సేమ్ మొబైల్ లానే మనకు ఆ స్క్రీన్లో అయితే చూడొచ్చు. టచ్ బేస్డ్ కాదు, జాయ్స్టిక్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. సో సీట్ డిజైన్ కూడా మనకు సింగిల్ పీస్ సీట్ అనేది ప్రొవైడ్ చేసిన యాక్టివాలని మంచి కంఫర్ట్ అండ్ కుషనింగ్గా ఉంటుంది. సైడ్ ప్యానల్స్ కానీ ఫుట్ పెక్స్ కానీ చాలా నీట్గా డిజైన్, క్లీన్ డిజైన్స్ని ఎక్కడ కూడా హంగామా లేకుండా చాలా బాగా డిజైన్ చేయబడింది. సరే, డిజైన్స్ తోటే మనం నడుపుకుంటూ వెళ్ళలేం కదా, కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము. వెనకాల 130mm డ్రమ్ బ్రేకే ఉంది, ఫ్రంట్లో అయితే 160mm డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది. సో ఫ్రంట్లో మాత్రమే డిస్క్ ఉంది. అండ్ ఎలాంటి ABS లాంటివి కూడా ఆఫర్ అనేది చేయట్లేదు సేఫ్టీగా ఉండడానికి. బట్ ఫ్రంట్ అంటే 2 కూడా 12 inches ట్యూబ్లెస్ టైర్లతో పాటు వస్తాయి. సరే, బ్యాటరీ గురించి మాట్లాడితే లిథియోన్ అయన్వి 1.5 kW, 1.5 kW, టోటల్ 3 kW 2 బ్యాటరీలు కలిపితే స్వాపబుల్ బ్యాటరీ అంటాం. అంటే మనం వెళ్తున్న దారిలోనే, ఆఫీస్కి వెళ్తున్న రూట్లోనే ఎవ్రీ 5 kilometers రాబోయే రోజుల్లో ఉంటుందంట. అక్కడ మనం మన పాత బ్యాటరీని అన్లాక్ చేసుకొని బండి నుంచి తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి, అండ్ ఆల్రెడీ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీస్ మనం తీసుకొని మన బండిలో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే, అంతే. ఇక్కడ ఎవ్వరు పని చేయరు, మనమే బ్యాటరీస్ తీసి పెట్టేసుకొని 1 minute కొత్త బ్యాటరీస్ వేసేసుకోవాలి, ఛార్జింగ్ ఉన్న బ్యాటరీస్, అంతే. దానికోసం ఒక స్పెసిఫిక్ కార్డ్ ఇస్తారు మనకి, ఆ కార్డ్ చూపిస్తే మనకు అన్లాక్ అవుతాయి అక్కడ ఉన్న బ్యాటరీస్ అనేవి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను బెంగళూరులో ఉన్నప్పుడు. అండ్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేంజ్ ఎంత క్లెయిమ్ చేస్తుంది బ్రదర్
చెప్పారంటే ఆల్మోస్ట్ కంపెనీ చెప్తుంది 102 కిలోమీటర్స్ అంటున్నారు, అంటే 100 కిలోమీటర్లు అని చెప్తున్నారు. రియల్ వరల్డ్లో అయితే 2 బ్యాటరీలు కలిపి 40-80 వరకు అయితే ఎక్కడ కూడా పోదు ప్రజెంట్ ఉన్న రేంజ్ మాత్రం. నాకు తెలిసి రాబో రేంజ్లో దీంట్లోనే ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటే రేంజ్ పెరుగుతూ పోతుంటుంది. దానికోసం వెయిట్ చేసినా పర్లేదు, లేదు మా ఆఫీస్ 100 కిలోమీటర్స్ లోపే ఉంటుంది పర్లేదు మాకు డైలీ యూస్కేజ్ అనుకుంటే 80 కిలోమీటర్స్ వరకు రిస్క్ తీసుకోకుండా పర్చేస్ చేయొచ్చు దీన్ని. అండ్ కంపెనీ బ్యాటరీ కూడా 3 years and 50,000 కిలోమీటర్స్కి వారంటీ ఇస్తుంది బ్యాటరీకి ఏమైనా కూడా. అండ్ 0 to 60 జస్ట్ 7.3 సెకండ్స్లోనే రీచ్ అయిపోతుందంటే చాలా ఫాస్ట్ అండి. డైమెన్షన్స్ గురించి కూడా మాట్లాడితే మొత్తం బ్యాటరీతో కలిపి 120 కిలోల వెయిట్ అనేది ఉంది. అంటే బ్యాటరీవే 20 కిలోల వెయిట్ ఉంది, ఒక్క బ్యాటరీ 10 కిలోల వెయిట్ వస్తుందంటే అది మనమే చేసుకోవాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా మనమే, అక్కడ ఓవర్ చేసే వాళ్ళు ఉంటారు, మనకి పాత బ్యాటరీలు తీసేసి కొత్త బ్యాటరీ మనమే వేసుకోవాలి అక్కడ నుంచి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 ఉంది, సరిపోతుంది. ఫ్రేమ్ కూడా అండర్ బోన్ ఫ్రేమ్ ఏదైతే మనం రెగ్యులర్ యాక్టివాలో చూస్తుంటామో అలాంటి ఫ్రేమ్ వస్తుంది. స్మార్ట్ కీ అనేది ఉంది, ఆల్రెడీ మనం యాక్టివా స్మార్ట్ కీ అనేది చూసాం కదా, స్మార్ట్ కీ ఫీచర్ అలాంటిది ఇందులో కూడా వచ్చింది. అండ్ కార్టెక్స్ A72 కాల్ కోర్తో పాటు వస్తుంది మనకు అయితే స్క్రీన్ ఉందో, ఆండ్రాయిడ్ సోర్స్ బేస్డ్ అయితే ఉంటుంది. మరి ఈ స్కూటర్ మేము వెళ్ళాము డీలర్కి ఇంకా రాలేదంటున్నారంటే ఇది అన్ని డీలర్లో అయితే అవైలబిలిటీగా లేదంట. అలానే బిగ్ విన్ షోరూమ్స్లో కూడా దొరకదు ఇది. కొన్ని పర్టికులర్ హోండా రెడ్ వింగ్ షోరూమ్స్ అంటారు కదా, మన హైదరాబాద్లో మాట్లాడితే కుకట్పల్లి షోరూమ్లో అయితే ప్రజెంట్ ఉంది, అది కూడా QC1 ఉంది, యాక్టివా ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఇలాంటి స్పెసిఫిక్ షోరూమ్స్ నేను తర్వాత ఒక షార్ట్ పెడితే ఎక్కడెక్కడ దొరుకుతుందని, సో ఆ షోరూమ్స్లోనే పర్టికులర్గా ఈ ఎలక్ట్రిక్ అయితే ప్రస్తుతానికి సేల్కి అయితే వచ్చాయి. అండ్ ఇంకా మాట్లాడదామంటే మనకు ప్రజెంట్ 83 స్టేషన్స్ అనేవి ఉన్నాయి, ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ మనము ఛార్జింగ్ బ్యాటరీ తీసుకొని పెట్టుకుంటాము అలాంటివి 83 ఉన్నాయి టోటల్ మన ఇండియాలో. అవి కూడా మన హైదరాబాద్లో ఇప్పటికొక్కటి కూడా లేదు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై మూడిట్లో ఉన్నాయి. రాను రాను మన హైదరాబాద్ కూడా రాబోతుందంటే. అండ్ 2026 వరకు 250+ స్టేషన్స్ని రెడీ చేస్తా అని చెప్తున్నారు కంపెనీ అయితే. సో మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ పెడితే పేలిపోతుందా ఏమవుతుంది, దాని ఛార్జింగ్ కూడా 5-6 గంటలు పెట్టి మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ రావడం ఇదంతా కూడా వేస్ట్, టైం వేస్ట్. జస్ట్ ఆ కార్డు ఉంటుంది, ఆ కార్డ్ని మనం స్వైప్ చేసి మనం పాత బ్యాటరీలు పెట్టేయడం, అన్లాక్ చేసి కొత్త బ్యాటరీలు తీసుకోవడం అంతే. అండ్ టోటల్ బండికి అండ్ బ్యాటరీకి రెండింటికి కూడా 3 years or 50,000 కిలోమీటర్స్ స్టాండర్డ్ కంపెనీ వారంటీ అనేది ఇస్తుంది. ఫైనల్గా ఒక్కటి చెప్పు బ్రదర్, మరి తీసుకోవాలా వద్దా, బెనిఫిట్లు ఉన్నాయా బెనిఫిట్లు లేవా అంటే ఈ స్కూటర్కి బెనిఫిట్లు ఎన్ని ఉన్నాయో బెనిఫిట్లు కూడా అన్నీ లేకుండా ఉన్నాయి. ఫస్ట్ ఏమేమి లేవో గురించి మాట్లాడదాం. ఫస్ట్ అండర్ స్టోరేజ్. మన ఇండియన్స్ ఎలా ఆలోచిస్తారంటే కూరగాయలు పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, చిన్న చిన్న వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం కానీ, అండర్ స్టోరేజే లేదు అసలు. దీంట్లో బ్యాటరీస్ వచ్చేసాయి. ప్రైస్ కూడా 1,90,000 పెట్టి ఎవడన్నా ఈ స్కూటర్ని కొంటాడా? ఇప్పుడు మార్కెట్లో 1,50,000కే 1,30,000కే మంచి మంచి రేంజ్ తోటి మంచి మంచి ఫ్యూచర్లతోటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకరి నుంచి ఒకరు లాంచ్ చేస్తున్నారు. 1,90,000 పెట్టి ఈ బడ్జెట్లో అయితే వర్త్ అయితే కాదు. అండ్ రేంజ్ మెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు చూసేది ఇవన్నీ కాంప్రమైజ్ అయినా కూడా రేంజ్ 100నే కంపెనీ చెప్తుందంటే రియల్ వరల్డ్లో 80 ఇస్తుంది. ఇంకా మన చేతికి వచ్చినాక 70 కూడా రావచ్చు స్పీడ్గా నడిపితే, మూడ్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటే. సో రేంజ్ ఒకటి ప్రాబ్లం ఉంది. అండ్ బెనిఫిట్లు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మనం ఇంట్లో 4-5 గంటలు ఛార్జింగ్ పెట్టుకొని కరెంట్ బిల్ తెచ్చుకోవడం అండ్ పేలిపోతాయేమో అనే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఈజీగా మనం వెళ్తున్న దారిలోనే పాత బ్యాటరీలు తీసి కొత్త బ్యాటరీలు పెట్టుకోవడంలో 1 minute కూడా పట్టదు. సో అది చాలా బెనిఫిట్, మనకి టైం సేవ్ అవుతుంది కదా అక్కడ, అండ్ పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అండర్ స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో అది యాక్టివాలో మనం ఉన్నా కూడా ఇప్పుడు న్యాచురల్గా మన ఇంట్లో ఉంటాయి కదా, చిన్న సైజ్ హెల్మెట్ అండ్ 2 వాటర్ బాటిల్లు, చిన్న చిన్న ప్యాకెట్స్ తప్ప ఇంకేం పట్టవు అందులో. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంకేమీ రావు అందులో. సో అండర్ స్టోరేజ్ పెద్దగా యూసేజ్ అయితే లేదు. తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం అది. సో మీరు కాంప్రమైజ్లు అవుతారా, ప్రైస్ ఇంత ఎక్కువగా ఉంది, హోండా బ్రాండ్ మీద మాకు ట్రస్ట్ ఉంది, ఓకే పర్లేదు, అండ్ రేంజ్ తక్కువగా ఇస్తున్నారు అయినా కూడా మాకు ఎవ్రీ 10 kilometers ఛార్జింగ్ స్టేషన్ ఉంది, ఆ భయం లేదు ఫ్యూచర్లో, అండ్ అండర్ స్టోరేజ్ స్పేస్ మేము పెద్దగా ఉపయోగించుకోము, ఇవన్నీ ఆలోచించి మీరు పర్చేస్ చేద్దామంటే రాబోయే రోజుల్లో యాక్టివా ఎలక్ట్రిక్ లాంచ్ అవుతుంది. QC1 అయితే లాంచ్ అయింది. సో యాక్టివా ఎలక్ట్రిక్ గురించి అయితే ప్రాపర్గా ఇప్పటివరకు ఎవరు కూడా రివ్యూ అనేది ఇవ్వలేరు, నేనే ఫస్ట్ తీసుకొచ్చాను. సో QC1 రివ్యూస్ మనం చూస్తున్నాము, అది షోరూమ్ డీలర్కి వచ్చి. మీకు ఒకవేళ అది కూడా కావాలి, బడ్జెట్ తక్కువగా ఉంది, రేంజ్ పర్లేదు మాకు తక్కువ అనుకున్నా కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి కావాలి అని. నేను అది కూడా QC1 వాకర్ అని టెస్ట్ రైడ్ తొందరలో మీకు అప్లోడ్ అనేది చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే హోండా యాక్టివా ఎలక్ట్రిక్కి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు ఖచ్చితంగా కొడతారు. ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంది, క్లియర్గా అర్థమైంది అనుకోండి. ఇంకా కూడా అర్థం కాకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది మనది ఒకటి, బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ అని, అక్కడికి వచ్చి మీరు ఫాలో కొట్టి DM చేస్తే మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ ఒక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ క్లారిటీ, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేస్తూ, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ అయితే వెయిట్ చేయాలి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.